గోమతి చక్రం, నాగచక్రం లేదా శిలాచక్రం. ఈ గోమతి చక్రాలు ద్వారక సమీపంలో ఉన్న పవిత్ర గంగా నదికి ఉపనది అయిన గోమతి నదిలో కనిపించే అరుదైన సహజంగా ఏర్పడే నత్త ఆకారపు షెల్స్ ఇవి. దీని ప్రత్యేక ఆకారం, అరుదైన లభ్యత, ప్రత్యేకమైన మూలం కారణంగా జ్యోతిష్ శాస్త్ర, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటాయి. ఒకవైపు చిన్న వృత్తాలు కలిగిన తెల్ల రంగు చక్రం ఆకారంలో ఉండే రాయి. ఈ గోమతి చక్రాలు సుదర్శన చక్రం నిర్మాణాన్ని పోలి ఉంటాయి. గోమతి చక్రం సంపద, శ్రేయస్సుకి, అధిదేవత లక్ష్మికి చిహ్నం. గోమతి చక్రం అరుదైన రాళ్ల మూలాల చుట్టూ అనేక పురాణాలు, ఇతిహాసాలు ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు తన కృష్ణ అవతారంలో తన ప్రియమైన రాధకు ఆహారం, ఆశ్రయం కల్పించడానికి ద్వారకలోని గోమతి నది దగ్గరకు ఒక చిన్న మొక్కను నాటుతాడు. ప్రతిగా ఈ మొక్క రాధ ఆరాధించే ఈ చక్రాల రూపంలో తినగదగిన ఫలాలిచ్చింది. గోమతి చక్రాలు కృష్ణ భగవానుడు దైవిక భోజనంలో పవిత్రమైన అవశేషాలని కన్నయ్య భార్య సత్యభామ చేత తయారు చేయబడినవని మరొక కథ ఉంది. ఇంకొక పురాణం ప్రకారం విష్ణువు ఈ గోమతి చక్రాలను ఉపయోగించి శంఖచూడ అనే రాక్షసుడిని చంపాడు. అతను అమరత్వం వరం కలిగి ఉన్న శంఖంచూడ రాక్షసుడికి మరణం సుదర్శన చక్రం ద్వారా మాత్రమే వస్తుంది. విష్ణువు ఈ గోమతి చక్రాలను రాక్షసుడిపైకి విసిరి అతని శరీరాన్ని కుట్టడం ద్వారా అతనికి మరణానికి దారితీస్తుంది. అప్పటి నుండి గోమతి చక్రం శుభం, దీవెనలకు చిహ్నం. గోమతి చక్రం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. 11 గోమతి చక్రాలను తీసుకుని పసుపద్ది శివుడి మంత్రాన్ని జపించండి. ఏదైనా నెలలో మొదటి సోమవారం రోజున వాటిని శివయ్య పాదాల చెంత ఉంచండి. ఈ చక్రాలను పసుపు రంగు దుస్తుల్లో కట్టి రుణాలు, అప్పులు, ఆర్థిక భారాల నుండి విముక్తి పొందడానికి వాటిని ప్రవహించే నీటిలో వదిలిపెట్టండి. చెడు దృష్టి నుంచి కూడా రక్షిస్తాయి. ప్రతికూల శక్తులను సహాయపడతాయి తొలగించడంలో. ఇంట్లో సిరి సంపదల కోసం తరచుగా లక్ష్మీదేవికి, ముఖ్యంగా దీపావళి సమయంలో ఇవి సమర్పిస్తారు. దైవిక శక్తి మార్గదర్శకత్వంలో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ధ్యానం, జపం లేదా ఆరాధనలో వీటిని వాడచ్చు. ఈ గోమతి చక్రాలు ఒకరి మార్గంలో అడ్డంకులను తొలగించడంలో, కోరికలను నెరవేర్చడంలో సహాయపడతాయి.